వెల్కమ్ టు ఎంహెచ్ఆర్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో జేఎస్ఆర్ సన్ సిటీకి చెందిన ఎమరాల్డ్ వెంచర్ను చూపించబోతున్నాను. ఈ వెంచర్ వచ్చేసి ఆలేరు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం ఫుల్ గ్రీనరీ 1700 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ చేయడం జరిగింది. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్లలో ఇది ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎమరాల్డ్ వెంచర్ను. ఇది వచ్చేసి ఎర్రచందన మొక్కలు చాలా పెద్దగా అయినాయి, ఫుల్ క్రాఫ్ట్లో ఉన్నాయి. 2014లో స్టార్ట్ అయిన ఈ వెంచరు ఇప్పుడు 2021కి వచ్చేసరికి మొత్తం ఎర్రచందన మొక్కలు పెద్దగా అయినాయి. ఎర్రచందన మొక్కలు కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఇందులో ప్లాట్ కొన్నట్టుంటే కంపల్సరీ మీకు గ్రోత్ ఉంటుంది. జేఎస్ఆర్ సన్ సిటీలో ప్లాట్ కొంటే ఖచ్చితంగా మీకు గ్రోత్ ఉంటుందని. మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఫుల్ సెక్యూరిటీ గార్డ్ని కూడా చూడొచ్చు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, 24 అవర్స్ సెక్యూర్గా ఉంటుంది ఇది. అందుకే ఈ వెంచర్లో పెట్టుబడి పెడితే కంపల్సరీ స్వర్గధామం అవుతుందని నేను అనుకుంటున్నాను. మొత్తం వెంచర్ను చూపిస్తాను, లోపలికి పోదాం రండి. ఇక్కడ ఫుల్ సెక్యూర్గా ఉంటుంది. ప్రతి విషయాన్ని సెక్యూరిటీ గార్డ్ అడిగిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. మనం చూడవచ్చు లైఫ్ టైమ్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది ఈ వెంచర్కు. జేఎస్ఆర్ సన్ సిటీ వెంచర్లో ద బెస్ట్ సైట్ అని చెప్పుకోవచ్చు ఎమరాల్డ్ సైట్ను. మనం లోపలికి వెళ్దాం, మొత్తం క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఇది విశాలమైన 60 ఫీట్ల రోడ్లు, మధ్యలో డివైడర్లు, చుట్టూ చెట్లు, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ మొత్తం కనెక్షన్ తోటి ఈ వెంచర్ రెడీ చేయడం జరిగింది. యాదాద్రికి అతి దగ్గర సమీపంలో ఉంటుంది ఈ వెంచరు. ఈ ఎమరాల్డ్ వెంచరు మొత్తం పచ్చదనంతో గ్రీనరీగా ఉంటుంది, చూడొచ్చు మనం. వెంచర్లో వచ్చేసి మనకు మినిమం 200 గజాలు. ఇది మొత్తం పచ్చదనంతో నిండింది కాబట్టి మనకు కనీలు చక్కగా కనబడడం లేదు. ఈ 200 గజాలు ప్లాటు. ఈ ప్లాటుకు 10 ఎర్రచందన మొక్కలు కూడా క్లియర్గా చూపిస్తాను. మీకు కనబడుతున్నాయి కానీ ఇవన్నీ చెట్లలో ఉన్నాయి. కనబడేది ఎర్రచందనం మొక్క అనేది అక్కడ చూపిస్తాను నీకు. ఈ ఎర్రచందనం క్రాప్ వచ్చేసి 20 సంవత్సరాల్లో మీకు క్రాప్ వస్తుంది. మీరు కొన్న ప్లాట్ వాల్యూ దానికంటే ఎక్కువనే వస్తుంది మీకు ఈ చందనం మొక్కలతోటి. ఇది వచ్చేసి ఎర్రచందనం చెట్లు మనం చూడవచ్చు. ఈ చెట్లు వచ్చేసి ఇగో ఇప్పుడు మన 2014 వెంచర్ స్టార్ట్ అయింది. అప్పుడు చిన్న మొక్కలు నాటారు. ఇప్పుడు మనం కొమరెల్లి సైడ్ కానీ భోపాల్ సైడ్ కానీ చూపించాను కదా, అట్లా నాటిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి 2021కి వచ్చేసరికి చూడండి చెట్లు ఎంత పెద్దగా అయినాయో. ఇవి ఎర్రచందనం మొక్కలు చూడొచ్చు లైను. ప్రతి ప్లాట్కు వెనకకు 5 ముందడికి 5 మొత్తం 10 మొక్కలు వస్తాయి. చెట్లు చూడవచ్చు మీరు, ఎర్రచందనం చెట్లు. చాలామందికి ఎట్లుంటాయో తెలియదు కాబట్టి ఈ క్రాప్ వచ్చేసి 20 ఏళ్ళల్లో మనకు చేతికి వస్తుంది క్రాప్ ఇది. ఈ చెట్లు కూడా ఈ జేఎస్ఆర్ వాళ్ళే సెక్యూర్ ఇవ్వడం జరిగింది. మీ క్రాప్ వచ్చేదాకా వాళ్ళే సెక్యూర్గా చూసుకుంటారు ఈ చెట్లను. చూడొచ్చు మనం ఎర్రచందనం చెట్టు గ్రీనరీ మొత్తం. ఇది వెంచర్ వచ్చేసి 1700 ఎకరాలలో అప్పుడు చేయడం జరిగింది 2014లో. ఇది మొత్తం చెట్లు పెరిగేసరికి అసలు అడవిలు ఉన్నామా వెంచర్లు ఉన్నామా అర్థమైతే లేదు. అసలు ఇది అంత గ్రీనరీ ఉంది. ఒక్కసారి చూడొచ్చు మనం సైట్ మొత్తం ఇంత అద్భుతంగా ఉంటుంది. అసలు మనము ప్లాట్ కొంటే పిక్నిక్ కూడా రావచ్చు మన ఫ్యామిలీ తోటి. మనం ఇక్కడ హనుమాన్ టెంపుల్ చూడొచ్చు. హనుమాన్ టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. మొత్తం ఇక్కడ ఎంత బాగా చేసారు చూడండి. ఇది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ విజిటర్స్ కానీ ఇక్కడ ఫ్లాట్లు కొన్న వాళ్ళకి కానీ ఇక్కడ కూర్చోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. టెంపుల్ కూడా ఇక్కడ 50 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు మనం. ఇది హనుమాన్ టెంపుల్. ఇది ఇక్కడనే ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. 50 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఫుల్ గ్రీనరీగా ఉంటుంది ఈ వెంచర్, చాలా అద్భుతంగా ఉంటుంది. లో ప్లాట్ కొన్నట్టుంటే మీరు ఇక్కడికి రావచ్చు. ఈ గ్రీనరీని అందాలను ఆస్వాదించి ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని కూడా వెళ్ళచ్చు. గ్రీనరీ ఉంది చూడొచ్చు మనం. ఈ రోడ్డు
ఈ రోడ్డుకు అటు ఇటు ఎర్రచందనం మొక్కలు, మధ్యలో రోడ్డు. దినదిన అభివృద్ధి చెందుతున్న యాదాద్రి దేవాలయం అతి సమీపంలో ఉంటుంది కాబట్టి ఈ వెంచర్లో చూడండి. మీకు ఏమన్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఈ నంబర్ నాకు మెసేజ్ పెట్టండి, నేను మీతో మాట్లాడతాను. మధ్యలో కనీలు, అటు చెట్లు ఇటు చెట్లు, మళ్ళీ అటు చెట్లు ఇటు చెట్లు, మొత్తం మీద వచ్చేసి ప్లాట్కి 5 మొక్కలు. ఈ మొక్కలకు వాటర్ సప్లై కానీ అన్నీ వెంచర్ వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది కాబట్టి మొక్కలకు ఎలాంటి మొత్తం మీ క్రాప్ వచ్చేదాకా ఈ కంపెనీ భరిస్తుంది కాబట్టి తీసుకుంటే ఈ క్రాప్ కూడా బెనిఫిట్ వస్తుంది. గార్డెన్ ఇది, పిల్లలు ఆడుకోవడానికి పార్కు, గార్డెను. లోపల చూద్దాం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోడ్ల మధ్యలో, చెట్ల మధ్యలో గార్డెన్ ఇది. ఇది మొత్తం కంప్లీట్ అయిన వెంచర్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కుమరవెల్లి సైట్ కానీ, ఓపాల్ సైట్ కానీ ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాయి. 2014లో కూడా ఇదే రేంజ్లో ఉండేవి. ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చింది. అవి కూడా ఇలానే తయారవుతాయి కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. గార్డెన్ చూడొచ్చు, ఇగో ఎంత బాగుందో. ఇక్కడ గార్డెన్ ఉంటుంది కదా సార్, గార్డెన్ ఇక్కడ పికాక్ బొమ్మ కూడా పెట్టారు, చూడొచ్చు ఎంత బాగుందో గార్డెన్ ఇది. ఈ విజిటర్స్, ఈ ప్లాట్లు కొన్న వాళ్ళు పిల్లలతోటి పిక్నిక్ లాగా వచ్చి ఈ గార్డెన్లో ఆడుకోవచ్చు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కూడా చేసుకొని ఈ ప్లాట్ కొనడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మొత్తం సిటీ కూడా కాంక్రీట్ జంగల్ అయింది కాబట్టి ప్లాట్ కొంటే రావాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ రేట్లు కూడా అధికంగా జంప్ అవుతున్నాయి కాబట్టి ఈ పిల్లలు ఆడుకునే ఆట స్థలం ఇది. అద్భుతంగా ఉంటుంది గ్రీనరీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్రతి ప్లాట్కు 10 ఎర్రచందనం మొక్కలతోటి మనకు కంప్లీట్గా జేఎస్ఆర్ సన్సిటీ గ్రూప్ వాళ్ళే మనకు దాన్ని మొత్తం ఫుల్ సెక్యూర్గా ఉంచి మన క్రాప్ వచ్చే వరకు చెట్లను కాపాడడం జరుగుతుంది. చూశారు కదా చెట్లు ఎంత పెద్దగానేవో. 2014లో పెట్టిన చిన్న మొక్కలు ఈరోజు పెరిగి పెద్దయి క్రాప్ దిశగా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్లాట్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే యాదాద్రి టెంపుల్ అతి సమీపంలో ఉన్న వెంచరు. ఇక్కడికి వచ్చినటువంటి గ్రీనరీలో పిల్లలతో పార్కు కూడా నిర్మించడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ ప్లాట్ కొనడం నచ్చినట్టుంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.